నమస్తే, నేను దుర్గా. ముందు డీటెయిల్ చూసినట్లయితే ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించిన సీఎం రేవంత్ రెడ్డికి ఐఎన్టీయూసీ హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలు త్వరలో పరిష్కారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బస్ భవన్ యందు ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్తో 2017కు సంబంధించిన వేతన సవరణ ప్రకటించడం జరిగింది. అయితే ఇట్టి విషయంలో మరి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదేవిధంగా మేము ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ తరఫుని ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, మా యొక్క వేతన సవరణ చేయాలి, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని అనేక మార్లు తెలియజేశాం. ఇట్టి విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మొన్న పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ మంత్రిని కలిసిన తర్వాత ఒక్క రోజుల్లో ముఖ్యమంత్రి కలుస్తామని చెప్పడం జరిగింది. నిన్న కలవడం జరిగింది. ఈరోజు ఆ యొక్క వేతన సవరణను ఈరోజు ప్రకటించడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి ఆర్టీసీ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒకే విషయం, మాకేదైతే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయు ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అపాయింట్మెంట్ డే ఒకటి ప్రకటించాల్సి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మాతోటి ఓట్లు వేయించుకొని అనేక రకాలుగా మోసాలకు గురి చేసి దగా చేసింది. అయితే ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషపడ్డారు. అందులో భాగంగా ఈరోజు ఒక పే స్కేల్ జరగడం, అదేవిధంగా మాకు ఏవైతే 2013 సంబంధించిన వేతన సవరణ బకాయిల బాండ్ డబ్బులు 50% ఏవైతే ఉన్నాయో గతంలో బీఆర్ఎస్ మోసం చేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఆ డబ్బులను కూడా ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే మాకు 2021 పే స్కేల్ కూడా మరి వెంబడే చేయాల్సిన అవసరం ఉంది, అదొక్కటి కూడా దృష్టి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఒక చిన్న ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయితే 2017 ఇక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడారు. సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఇక పూనాలో తన భర్త స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించడంలో ఆమె కృషి ఎంతో గొప్పదని అన్నారు. ఉన్నారు అంటే అది ఆ మహాతల్లి. అంటే స్త్రీలను ఉద్యోగరీత్యా కలెక్టర్ స్థాయి నుంచి టీచర్ స్థాయి వరకు ఉండారు అంటే ఆయన ఘనతే అది. కావున మనము ఆయనను వర్ధంతి చేసినటువంటి తెలుసుకోవడము చాలా శుభసూచకము. అలాగే భారతదేశంలో వాడవాడ ప్రతి ఒక్కరూ గుర్తించదగ్గ విషయము, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరూ ఈమెను స్మరిస్తూ పిల్లలను ఈ మహాతల్లి గురించి చెప్పుకొని ఉత్తీర్ణులుగా తయారు చేయడము మన ధర్మం. కాబట్టి పూలే శ్రీమతి గారైన సావిత్రిబాయి పూలే గారికి అందరము పాదాభివందనాలు చేసుకుంటూ ఈ సభను ముగిస్తున్నాము. ఆఫీసు ఈ దినము మనము సరోజిని స్ట్రీట్ రైల్వే గేట్ దగ్గర మార్చబడినది. ఎల్వీస్ రోడ్లో గత 5 ఏళ్లుగా ఉండడము, అక్కడ పిల్లర్లు వేస్తూ రోడ్డు ఇబ్బంది కలుగుతుందని బండ్లు పెట్టుకునే కావలేదని మనము ఇక్కడికి మార్చడం జరిగింది. ఈ దినం నుండి ఎవరైనా రెన్యూల్ చేసుకోవాలని వారి సమస్యలు ఏమన్నా ఇక్కడికి వచ్చి తెలియజేసుకోవాలని
ఈ సభ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి సాదిక్ అహ్మద్ కోరారు. ఈ మేరకు ఖమ్మంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. సందర్భంగా సాదిక్ అహ్మద్ మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలని సూచించారు. ప్రజాస్వామ్యవాదులు అంతా ఏకత్రాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆర్భిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కుమార్ గారు అధ్యక్షుడిగా, బి వినోద్ గారు, ప్రొఫెసర్ బి వినోద్, ప్రొఫెసర్ పద్మజా షాహ్ గారు వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా అబ్దుల్ మజీద్ షోయబ్ జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్ ఫోరం అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లా బాడీగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఏర్పాటు కోసం ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నది, సంక్షోభంలో ఉంది. మళ్ళొక్కసారి మోడీ గినిక ప్రధానమంత్రి అయితే ఈ యొక్క మైనార్టీ ప్రజానికం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా, అంటే బానిసల కన్నా హీనంగా ఓటు హక్కు ఉండదు వాళ్ళకి. సో అటువంటి పరిస్థితి దాపరించబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అందరం కూడా యునైట్ కావాల్సిన అవసరం ఆసన్నమైంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, హిందూ రాజ్యంగా మేము అవతరింపజేస్తాం, భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామని డైరెక్ట్గానే చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు చిన్నగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చారు. దాదాపు 80% కంప్లీట్ అయ్యింది. 370 అధికరణ రద్దు కావచ్చు, లేకపోతే రామ జన్మభూమి ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ యొక్క ప్రయత్నాలని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎన్ఆర్సీ పేరు మీద, సిఏ పేరు మీద అన్ని రకాలుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. డిటెన్షన్ సెంటర్లు కూడా కట్టారు, అడ్వాన్స్గానే కట్టారు. వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలి, మేము చెప్పిందే వేదము, మీరెవరు మమ్మల్ని అడగటానికి అనే వాదన ఎక్కువ తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనంటే కాంగ్రెస్ తెచ్చిన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సోమాజిగూడలో సమాచార హక్కు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గాదిపాక మధుకర్ అధ్యక్షతన సమాచార హక్కు అమలవుతున్న తీరు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఏకత్రాటిపైకి వచ్చి దేశంలో జరుగుతున్న ఆగడాలను, ఓటుకు సహా చట్టం ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కిందికి పంపే గ్రౌండ్లో అవమానకరంగా దించేసినాడు. ఈ పెద్ద మనిషి డిపో మేనేజర్ తాడపల్లి కూడా 10 కిలోమీటర్లు పోయి 50 కిలోమీటర్ల దూరం బండి మీద పోయి, అయ్యా నన్ను అవమానం చేసిండు మీ కండక్టర్ అంటే ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకోలేదు, ఈయనకి ఇలాంటి సమాధానం చెప్పలేదు. తర్వాత ఆర్టీ అప్లికేషన్ వేసాడు, నా చర్యలు ఏం చేసినా చెప్పమని. ఆయనకు ఆర్టీ అంటే అవగాహన లేదు. డిపో మేనేజర్ ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు. తర్వాత ఫస్ట్ అప్పీల్ పోయింది. అప్పీల్ కూడా లెటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పి వస్తే దాని లేదు, రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. అయితే నేను నోటీస్ పంపించిన. నాకు ఆ పెద్ద ఆయన చెప్పి ఏడ్చితే కొద్దిగా నాకు రోజు బాధ అనిపించింది. ఏది ఇంత ఏడిపించే పరిస్థితి, అది 7 రూపాయలు కావచ్చు, కానీ ఆయన 2,000-3,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి ఆఖరికి కమిషన్కి వచ్చి 45,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన మనోవేదన నన్ను కిందికి నెట్టేసింది అనేది. ఆ క్రమంలో నేను పోయేసరికి నోటీస్ పంపగానే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. డిపో మేనేజర్ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త డిపో మేనేజర్ వచ్చి ఆ వ్యక్తి దగ్గర కన్సల్ట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ప్రాబ్లం ఏంది, మా కమిషన్ నోటీస్ వచ్చింది అంటే అప్పుడు పెద్ద ఆయన అన్నాడు, అయ్యా నేను మీకు ఇక్కడ చెప్పాను, కమిషన్లోనే చెప్తా, ఇక్కడ నీకు ఏం రావద్దు నా ఇంటికి అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు ఆర్ఎం డిఏ ఈడీ ఇద్దరు కూడా పోయి మీ సమస్యను పరిష్కరించి వస్తాము, మేము ఉన్నప్పుడు కాలేదు కదా అని అంటే నాకేం తెలియలేదు, నన్ను ఇట్లా మానసిక. ఇక మార్చి 11న మణుగూరు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ
ప్రాంగణంలో జరగబోయే ప్రజాదీవెన సభ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించనున్నారని అన్నారు. ముందుగా సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని వారు తెలియజేశారు. ప్రజాదీవెన సభలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు 11వ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతూ ఉన్నారు. ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారంటీ పథకాలు మేమందరం కూడా వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక కింద ఉన్న వాళ్ళందరం కూడా జనంలోకి తీసుకెళ్ళాం, ఊరూరు తిరిగాం, చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయని. చెప్పిన మాటలు నమ్మారు. మా మీద విశ్వాసం, నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో, విశ్వాసంతో నమ్మకంతో దీవించారో ప్రజలందరూ కూడా. మరోవైపు పెద్దపల్లి జిల్లా గోదావరి కని సింగరేణి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వంటి మహానగరాలకు ప్రముఖ కంపెనీల స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. వాటిని ఎమ్మెల్యే పరిశీలించి ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఇక స్థానికంగా ఉన్న అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు కంపెనీలో ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. అప్పటికప్పుడే కొందరికి ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లుగా అపాయింట్మెంట్ లెటర్స్ను ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి, రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీలు దీంట్లో భాగస్వాములైనాయి. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి ఒక 10th క్లాస్ నుంచి ఇంజనీర్, ఎంబీఏ గ్రాడ్యుయేట్ వరకు అన్ని కూడా దీంట్లో ఇమీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరడానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఇలా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోలేనటువంటి వాళ్ళు లేదా ట్రావెల్ చేయనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాలు అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులు కోరుతాను, మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను.
ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తాం. దీంతో పాటు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం. సింగరేణి సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ గవర్నర్ స్కూల్లో దాదాపు 2.5 కోట్లు దాంట్లో వెచ్చించి దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం. దాంట్లో కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్స్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మినిస్ట్రీ ద్వారా ఐటీ ఇండస్ట్రీస్లో వారికి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతారు. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి గతంలో కూలి పని కూడా లక్షల రూపాయలు తీసుకొని వారి చావు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి మన బంధువులు వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చదువుకున్నటువంటి చదువు లేకుండా అన్స్కిల్డ్ ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వట్టూరు మాటూరు రోడ్డుపై పెదబావి గ్రామ సమీపంలో స్లాబ్ కల్వర్టు కూలిపోయింది. రోడ్డు మొత్తం కంకర తేలి గుంతలమయంగా మారింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాణిగంజ్ డిపో నుండి డైరెక్ట్గా అమ్మనబ్రోలు వయా మాటూరుకు కీర్తిశేషులు ఎంపాల నర్సిరెడ్డి కృషితో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసును కల్పించింది. ఇక వంగపల్లి, మోటకొండూరు, వట్టూరు, పెదబావి, మాటూరు, అమ్మనబ్రోలు వరకు బస్సు సౌకర్యం ఉండేది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బీటీ రోడ్డు ప్రస్తుతం గుంతలమయమై ప్రయాణానికి అసౌకర్యంగా మారింది. ఇక వెంటనే మరమ్మతులు చేపట్టాలని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగానుంది. ఈ సమ్మేళనానికి సంబంధించిన విశేషాలను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, దాజీ కమలేష్, జి చిన్నజీయర్ స్వామి వీరితో పాటుగా బోధమానంద మీడియాకి వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 17 వరకు హైదరాబాద్లోని అతిపెద్ద ధ్యాన కేంద్రం కన్నా శాంతివనంలో విశ్వ సమ్మేళనం నిర్వహించనున్నారు. From all over India and Hyderabad and our special ప్రపంచవ్యాప్తంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అనేదే ఈరోజు భారత ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ గురువుల యొక్క లక్ష్యం. కాబట్టి ఆ దిశలోనే దీనికి అనుగుణంగానే ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒక చోట చేర్చి విశ్వశాంతి కోసం భారతదేశంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దీన్ని నడిపిస్తా ఉన్నారు. వచ్చే 25 ఏళ్లలో ప్రేమ, శాంతి, ఐక్యమత్య భావనలను ఏదైతే మనకు 2047లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటాము. ఆ లోపల మనమంతా కూడా మరి ఈ యొక్క అమృత కాలం ఏదైతున్నదో ఆ సందర్భంగా ప్రేమ, శాంతి, ఐక్యమత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి లక్ష్యంతో కూడా మనం ముందుకెళ్ళాలి. దీనికి అనుగుణంగానే
వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక. ఇక రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి 85 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన హనుమంతు రమేష్ కుమార్, ఎల్ సాయి ప్రవీణలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీసీపీ 2 మోకా సత్యబాబు తెలియజేశారు. వెస్ట్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. బాధితుడు దుంపల కృష్ణారావు, వారి కుమారుడితో పాటు మొత్తం 12 మందికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లుగా తమకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. వీరి నుంచి ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు, పోలీసు యూనిఫామ్, పోలీస్ బెల్ట్, బూట్లు, పిస్టల్, ల్యాప్టాప్, నకిలీ కాల్ లెటర్, అలాగే రైల్వేలో డిపిఓ 1 పేరిట ఉన్న నకిలీ రబ్బర్ స్టాంపులు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. ఎక్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రిమూవ్ చేయబడ్డాడు. తర్వాత ఆయన వైజాగ్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కొంతమందిని నమ్మించడం జరిగింది. నమ్మించి ఎస్ఐ అనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వాళ్ళని నమ్మించి మోసం చేయడం జరిగింది. ఈయన నాకు డిఆర్ఎం ఆఫీసులో రైల్వేస్లో డిఆర్ఎంగా పనిచేస్తున్నటువంటి ఆయన మా వైఫ్కి మేనత్త అని మేనమామ అని చెప్పి ఆయన రిటైర్ కాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా కొన్ని ఉద్యోగాలు వేపిస్తాము అని చెప్పేసి కొంతమందిని మోసం చేయడం జరిగింది. ఇలా 12 మంది వరకు ఈయనకి తెలిసినటువంటి వాళ్ళని, ఈయన నైబర్స్ని నమ్మించి వాళ్ళ దగ్గర 85 lakhs వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈయన వీళ్ళని నమ్మించడం కోసం వీళ్ళందరినీ కూడా విజయవాడ తీసుకుపోయి అక్కడ ఒక ఎగ్జామినేషన్ కూడా ఫేక్ ఎగ్జామినేషన్ రైల్వే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరినీ మీకు అపాయింట్మెంట్ లెటర్స్, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ తయారు చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అని చెప్పి సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోయి 10 days అక్కడ ఉంచడం జరిగింది. అయితే అది మోసం కాబట్టి అతను మేనేజ్ చేయలేక వాళ్ళందరినీ అక్కడ వదిలేసి రావడం జరిగింది. వదిలేసి వచ్చిన తర్వాత మోసపోయామని గ్రహించినటువంటి బాధితులు ఇతను సొంత ఊరు మిలియాపుట్టి మండలం శేఖరపురం పోయి అక్కడ వీళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో గొడవ పడిన తర్వాత ఇతను ఈ యొక్క డమ్మీ పిస్టల్ తోటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైనెంట్ దగ్గరికి పోయి దుంపల కృష్ణారావు కంప్లైనెంట్ ఆయన దగ్గరికి పోయి ఆయనకి ఈ యొక్క డమ్మీ పిస్టల్తో బెదిరించి ఇట్లా చేశారంటే మిమ్మల్ని చంపుతామని చెప్పేసి బెదిరించి అతని దగ్గర బలవంతంగా 10,000 రూపీస్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఈ నేరం చేయడానికి ఇతనికి పరిచయం ఉన్నటువంటి సాయి ప్రవీణ్ అలియాస్ శ్రావణి అనేటువంటి అమ్మాయి యొక్క సహకారం. మరోవైపు దశాబ్ద కాలంగా వనపర్తిలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 47వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. జిల్లా కేంద్రంలో వల్లభ్ నగర్ కాలనీలో 1977 సంవత్సరంలో త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ
రామానుజాచార్య స్వామి విగ్రహ ప్రతిష్ఠించిన నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రఘునాథాచార్యులు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి శుక్రవారం వరకు విశేష హోమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉదయము అగ్ని ప్రతిష్ట హోమశాల లోపల, అదేవిధంగా గడ యొక్క స్వామి యొక్క పటాన్ని ధ్వజస్తంభం మీద ఎగిరేయబడుతుంది. ఆ సమయం లోపల ఎవరైతే సంతానం కావాల్సిందో అటువంటి వాళ్లకు విశేషంగా గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. సాయంకాలము 6:30 గంటలకు విశేషంగా వాహన సేవ ఆలయం లోపల హోమశాల లోపల మన యొక్క హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరోజు ఉదయము 12వ తారీఖు ఉదయము 9 గంటల నుంచి హోమశాల లోపల మూలమంత్ర హోమం జరుగుతుంది. ఆ తర్వాత విశేషంగా ఆ రోజు 11 గంటలకు శ్రీ సుదర్శన నరసింహ హోమం జరుగుతుంది. సాయంకాలము యథావిధిగా 6:30 గంటలకు హోమశాల లోపల హోమ కార్యక్రమము, తర్వాత విశేషంగా ఒక వాహన సేవ నిర్వహించబడుతుంది. మరోజు 14వ తారీఖు ఉదయము హోమశాలలో హోమ కార్యక్రమము, తర్వాత 11 గంటలకు ఆ రోజు లక్ష్మీ హైగ్రోయిష్టి అంటే విద్యార్థుల కోసము, మానసికంగా ఎవరైతే అంటే శోభతో ఉంటారో అటువంటి వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ హైగ్రోయిష్టి నిర్మించబడుతుంది. సాయంకాలం యథావిధిగా మనకు ఎదుర్కోళ్ళోత్సవము, తర్వాత వాహన సేవ నిర్వహించబడుతుంది. 14వ తారీఖు ఉదయము మనకు 13వ తారీఖు బుధవారం రోజు ఉదయము ఆలయంలో లక్ష్మీ హైగ్రోయిష్టి జరుగుతుంది. తర్వాత సాయంకాలం అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించబడుతుంది అశ్విని నక్షత్రంలో. 14వ తారీఖు ఉదయము తిరిగి హోమశాల లోపల హోమము, తర్వాత లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది. సాయంకాలము యథావిధిగా ఒక వాహన సేవ, తర్వాత సాయంకాలము రథోత్సవం నిర్వహించబడుతుంది. ఇక 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారు అయింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఇలా ఆ 3 పార్టీలు ఒకే గొడుగు క్రిందకు వస్తాయని మాస్టర్ కి టీవీ గతంలోనే ఘంటాపథంగా చెప్పింది. అయితే ఈ మధ్యకాలంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై రాజకీయ ఒత్తిళ్లు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై నాటకీయ రాజకీయ పరిణామాలు నడిచాయి. కాగా పొత్తు ఖరారు విషయాన్ని టీడీపీ సీనియర్ లీడర్ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాకు వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన అన్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని ఆయన, సీట్ల లెక్కలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇక పొత్తుల వలన టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లుగా ఆయన వివరించారు. రెండు 2024 ఎన్నికలలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో చర్చలకు దారితీస్తున్నాయి. ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడి కావడం, ఓ స్పష్టత రావడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పొంగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని అమిత్ షాతో భేటీ అయ్యారు.
సుమారు 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇక అమిత్ షాతో వారు పొత్తులు, సీట్ల కేటాయింపు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా నాయకులు చెబుతున్న మాట. అయితే సీట్ల లెక్కలపై 3 పార్టీలు కలిసి ప్రకటన విడుదల చేస్తాయని టీడీపీ నాయకులు వివరిస్తున్నారు. అలాగే పార్టీల బలాబలాలు, గెలుపు ప్రాతిపదికన 3 పార్టీలు పొత్తుకు అంగీకరించినట్లు తెలియవస్తోంది. దీని ప్రకారమే సీట్ల షేరింగ్ ఉంటుందని స్పష్టం అవుతోంది. మరోవైపు సీట్ల లెక్కలపైన 3 పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. టీడీపీ 145 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ జనసేన కలిసి 8 ఎంపీ, 30 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇక ఎంపీ సీట్లకు సంబంధించి జనసేనకు 2, బీజేపీకి 6 లేదా జనసేనకు 3, బీజేపీకి 5 సీట్లు కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆ దిశగా బీజేపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లుగా తెలియజేస్తోంది. కాకినాడలో జనసేన పార్టీకి బలం ఉండటంతో పాటుగా పవన్ ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలపైన ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక కాకినాడ నుంచి లోక్సభకు పవన్ పోటీ, అదేవిధంగా కేంద్ర మంత్రి కాబోతున్న జనసేనాని ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ను కాకినాడ నుంచి ఎంపీగా బరిలో నిలిపే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే జరిగే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరవుతుందని, ఆలోగా సీట్ల కేటాయింపులపైన క్లారిటీ వస్తుందని 3 పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాస్టర్ కి టీవీ ఛానల్ కొన్ని నెలల క్రితమే టీడీపీ, బీజేపీ పొత్తుల గురించి ముందుగానే చెప్పింది. అది నేడు ఖరారు అయింది. ఇక ఈ 3 పార్టీల బలాబలాలు, సీట్ల సర్దుబాటుకు శ్రీకారం చుట్టుకున్నాయి. ఏ పార్టీ ఏ విధంగా పొత్తులు పెట్టుకున్నా గెలిచిన పార్టీలు ప్రజల అభివృద్ధికి ఏమాత్రం పాటుపడతాయో అనేది ముఖ్యం. ఇక ఏపీ ఎలక్షన్లలో ఓటర్ అన్న నాడిని ఏ పార్టీ లేదా ఏ కూటమి ఏ విధంగా పట్టుకుంటుందో ఎన్నికల ఫలితాల నాడే చూడాల్సి ఉంటుంది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.